వీడియో 5 బేసిక్ ఎసెన్షియల్స్ చెప్పిన కదా, బేసిక్స్ కొన్ని ఉన్నాయి. బైక్ మెయింటెనెన్స్ బిఫోర్ ద ట్రిప్ అండ్ ఇట్ షుడ్ బి డ్రివెన్ మోర్ దెన్ 5K కిలోమీటర్ ఆఫ్టర్ యువర్ బైక్ మెయింటెనెన్స్. ఎలాంటి ప్రాబ్లం వస్తే మళ్ళీ సర్వీస్ సెంటర్ విజిట్ చేసి గెట్ ఇట్ ఫిక్స్డ్. 5K ఎక్కిపోయినా 2K కన్నా కంపల్సరీ తిరగండి సర్వీస్ అయిన తర్వాత. ఏదైనా ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గెట్ ఇట్ ఫిక్స్డ్ బిఫోర్ యువర్ ట్రిప్. ఓకే. రెండవది ప్రాపర్ ఇన్సూరెన్స్, జీరో డిప్, నల్ బిల్, ఎవ్రీథింగ్. బైక్కి ఇన్సూరెన్స్, ఇఫ్ పాసిబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మ్యాండేటరీగా పెట్టుకోండి. పియూసి, పొల్యూషన్, బైక్ది. నంబర్ ప్లేట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇరిగిపోయి ఉందా, నట్ లూజ్ ఏమైనా ఉందా, సెల్ఫ్ నట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా చెక్ చేసి గెట్ ఇట్ ఫిక్స్డ్. నో అడిషనల్ మోడిఫికేషన్, ఎక్స్టర్నల్ మోడిఫికేషన్ వేర్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ ఆర్ ఎక్సెస్ లైటింగ్. నో. దాని తర్వాత మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆయిల్ ఏదైనా టాపింగ్ చేయాలా, స్పార్క్ ప్లగ్ మళ్ళీ తీసి ఏదైనా క్లీన్ చేసుకోవాలా, స్మోక్ ఏమైనా వస్తున్నాయా, బ్రేక్ ప్యాడ్స్ ఒకసారి రబ్ చేయించుకోండి, క్లచ్ పర్ఫార్మెన్స్, చైన్ టైట్ చేయించుకోండి. ఇవన్నీ రెడీగా ఉండండి సోలో ట్రిప్ ముందు. సో టైర్ అలైన్మెంట్, వీల్ అలైన్మెంట్స్ అవన్నీ మ్యాండేటరీ. సో ఇవన్నీ ఏ గ్రూప్ రైడ్స్లో ఏ అడ్మిన్ మీకు చెప్పరు ఇవన్నీ. అది మనం పోతూ మనకు తెలుస్తుంది మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది. టైర్స్ మంచిగా ఉందా లేదా, టైర్ ప్రెషర్ మంచిగా ఉందా లేదా, ఇప్పుడు 2 days ముందు కూడా ఇవన్నీ మనం చూసుకోవాలి. సెంటర్ స్టాండ్లోనే పెట్టండి, ఇవన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు అడిషనల్ వేరే బైక్ ఉంది అదే దాన్ని కమ్యూనిట్ చేస్తారు, ఈ బైక్ని కమ్యూనిట్ చేయాలంటే సీ దట్ ఇట్స్ ప్రాపర్లీ కవర్డ్, నాట్ రస్టెడ్. మీకు ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి, ఆయిల్ కరెక్ట్గా ఉండాలా, ఫ్యూల్ అడెసివ్ వేసుకోండి. కొన్ని ఫ్యూల్ అడెసివ్స్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. క్యారీ దట్ ఫ్యూల్ అడెసివ్స్ వేర్ వీ డోంట్ హ్యావ్ నార్మల్ పెట్రోల్, వేర్ వీ హ్యావ్ E20 పెట్రోల్. E20 పెట్రోల్కి ఫ్యూల్ అడెసివ్స్ ఆర్ మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోండి. అమెజాన్లో చాలా ఉన్నాయి ఫ్యూల్ అడెసివ్స్, కొని పెట్టుకోండి, బ్యాగ్లో పెట్టుకోండి కంపల్సరీ. నాకు కూడా జరిగింది, మనాలికి వెళ్ళేటప్పుడు E10 ఫ్యూల్ నేను వేయించుకున్నాను.